పితామహ పత్రిజీ గారికి, మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకు నా ఆత్మ ప్రణామాలు. మీ అందరికీ హాయ్. ఎట్లా మొదలు పెడదాము? ముందు నా అనుభవాలు చెప్పుకుంటూ రమ్మంటారా? యాక్చువల్గా నేను 2010 జూన్లో వచ్చానండి ఈ మెడిటేషన్లోకి. అంతకు ముందు కూడా ధ్యానం చేసేవాళ్ళం, కానీ అంత అవేర్నెస్ లేదు. అంటే వేరే ఇదే సేమే, కానీ ఎవరంటే ఒక నేపాల్ గురువు గారి ద్వారా మా వారు నేర్చుకుని నాకు కూడా నేర్పించారు. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చేసేవాళ్ళం, కానీ శాకాహారం చెప్పలేదు వాళ్ళు. మేము మాంసాహారం తినేసేవాళ్ళం, మామూలుగా తినేసేవాళ్ళం. ధ్యానం 15 మినిట్స్ చేసేవాళ్ళం. అంత అవేర్నెస్ లేదు. జస్ట్ ఎప్పుడైనా చేయాలనిపిస్తే చేయడము, లేదా బుక్ రీడింగ్ అవన్నీ కూడా అక్కడ నేర్పించలేదు మాకు. అందుకని అట్లా పెద్దగా తెలియదు దాని గురించి. 2010లో మా ఫ్రెండ్ సెక్రటరియట్లో వర్క్ చేస్తుంది. నాకు చిన్ననాటి ఫ్రెండ్ అనమాట, 8th క్లాస్ ఫ్రెండ్. తను మా ఇంటికి దగ్గరలోనే ఉంటున్నట్టు కూడా నాకు కూడా తెలియదు. ఒకరోజు నేను రోడ్డు మీద నించొని ఫ్రూట్స్ కొంటుంటే హాయ్ జ్యోతి అంటే వచ్చి టచ్ చేసింది. టచ్ చేసిన తర్వాత 25 years చూసుకున్నాం. చిన్నపిల్లలప్పుడు విడిపోయాం అనమాట. ఆఫ్టర్ 25 years తర్వాత కొంచెం చేంజ్ ఉంటుంది కదా, వినిపిస్తుందమ్మా? చేంజ్ ఉంటుంది కదా, అయినా కూడా బాగానే పోల్చుకున్నాం అనమాట. ఒకళ్ళనొకళ్ళు పోల్చుకున్న తర్వాత సరదాగా మాట్లాడుకోవడము, నేను ఇలా మెడిటేషన్ చేస్తాను అని చెప్పడము, తాను ఆ మెడిటేషన్ ఏమో మళ్ళీ నువ్వు కూడా చేస్తే బాగుంటుంది జ్యోతి అని తను చెప్పడము. నేను ఇదేంటిలే నాకు చెప్పేది, ఈగోస్ ఉంటాయి కదా అప్పుడు, ఈగోస్ బాగానే ఉంటాయి. ఈగోస్ తోటి అట్లా నేను ఆ అమ్మాయి చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఈ అమ్మాయి మామూలుగా చెప్తే రాదనుకున్నారో ఏంటో మరి పై వాళ్ళు మాస్టర్స్. మా వారికి నాకు చిన్న క్లాష్ వచ్చిందనమాట. మామూలుగా ఇంటిలో పరిస్థితుల్లో ఒక క్లాష్ వచ్చి మా వారు నాతో మాట్లాడటం మానేశారు. ఒక 2 days అయిపోయింది. మాట్లాడకపోతే నేను అసలు ఉండలేను, ఏడుస్తా కూర్చునేదాన్ని. అప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తావు, చక్కగా ధ్యానం చెయ్యి, ధ్యానం చేస్తే కనుక చక్కగా నీకు అన్నీ మాట్లాడతారు, తర్వాత ఏమో నీకు మళ్ళీ సెట్ అయిపోతుంది, ఇంట్లో పరిస్థితులు అన్నీ సెట్ అయిపోతాయి అనగానే ఇంకా కూర్చుంటాం, ధ్యానం చేయడం, వాళ్ళకి పిల్లలకు వండి పెట్టేయడం, ఆయనకు వండి పెట్టేసి ఆఫీస్ పంపించేయడం, ధ్యానం చేయడం, ఇంకా కంటిన్యూస్గా చేయడం మొదలుపెట్టేసరికి మా వారు ఏమనుకున్నారు ఏంటో, ఇది ఇలా సన్యాసి అయిపోతుంది అట్లా చెప్పడము, అట్లా రావడము జరిగింది. తర్వాత నేను జూన్లో వచ్చాను అనమాట, 2010 జూన్లో వచ్చాను. వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు రావట్లేదు. నేను తినడం మానేశాను, వీళ్ళు తింటున్నారు, శాకాహారం తింటున్నారు. వీళ్ళిద్దరు ముగ్గురును పిల్లలు తింటున్నారు, ఈయన తింటున్నారు, మాంసాహారం తింటున్నారు. వీళ్ళని ఎలా మానిపించాలి, మళ్ళీ సంకల్పాలు అనేది నాకు అప్పుడు మొదలైందనమాట. వీళ్ళు కూడా మానేస్తే బాగుండు అంటే, ధ్యానం చేసేవారు అందరూ కూడా, కానీ వండి పెట్టమని అడిగేవారు. సరే, నేను ఒకసారి ఒక మిరాకిల్ జరిగింది ఇంట్లో, దాంతో మా వారు రావడానికి కారణమైందనమాట. అప్పుడు ఐఆర్డిఏలో వర్క్ చేస్తూ ఉండేవారు. ఐఆర్డిఏలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఇయర్ ఆ బ్యాచ్ వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చినప్పుడు ఈయనకేమో ఆ ఇయర్ ప్రమోషన్ ఇవ్వకపోతే వీళ్ళంతా ఎక్కడెక్కడో వేసేసారు. నాగపూర్ నార్త్ సైడ్ అంతా వేసేసారు అనమాట అందరినీ. పాపం అందరూ ఫ్యామిలీ వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. సరే పోన్లేండి, మనకి మీరు ఇక్కడ ఉంటమే కావాలి కానీ ప్రమోషన్ ఏముందిలేండి, నెక్స్ట్ ఇయర్ వస్తుంది అని చెప్పి నేను అన్నాను. ఈసారి వస్తుంది ఖచ్చితంగానే అంటే, మరి ఏదో పూజ ఏదో చేయమన్నారు, సంతోషమాత పూజ ఏదో చేయమన్నారు నన్ను. లేదు ఇంక నేను చెయ్యను, పూజలు మానేస్తాను, నేను ధ్యానము బాగుంది, నాకు ధ్యానమే బాగుంది అని చెప్పేసి అనగానే, నేను కూడా చేస్తున్నాను కదేంటి అంటే, మీరు చేస్తున్నారు కానీ ఎన్వి తింటున్నారు, మీరు ఎన్వి మానేసేయండి. ఎన్వి మానేస్తే ఖచ్చితంగా 40 days మానేయండి, తర్వాత కావాలంటే తినండి. మీరు ప్రస్తుతానికి 40 days మానేసి 1 hour మెడిటేషన్ చేయండి, ఖచ్చితంగా మీకు పాజిటివ్గా వస్తుంది అనగానే 20 days చేసేటప్పటికి రిజల్ట్ వచ్చేసిందమ్మా. ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడనే ఉంచి ప్రమోషన్ ఇచ్చారు. అది మాస్టర్స్ అట్లా చేశారనమాట. చేసినప్పుడు ఏమైతుంది, వచ్చేసారు ఇంకా అంటే మళ్ళీ తినమన్నా కూడా తినలేదు ఆయన. తినకుండా ఇంకా ధ్యానం చేయడము, ఆ తర్వాత వీడియోలు, ఆ తర్వాత న్యూటన్ సార్ పరిచయం అయ్యారు మాకు సెక్రటరియట్లోనే. అంతా సెక్రటరియట్ ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఇంకా అస్తమాను సెక్రటరియట్కి వాళ్ళతో పాటు వెళ్ళడము. వాళ్ళు చక్కగా ఎట్లా చేసేవారంటే, చక్కగా లంచ్ అవర్లో కూర్చొని సెక్రటరియట్లో బాగా ధ్యానం చేసేవారు. వాళ్ళంతా లంచ్ అవర్ అంతా ధ్యానానికి ఉపయోగించుకునేవారు.
అబ్బా! వీళ్ళు జాబ్ చేస్తూనే చక్కగా ధ్యానం చేస్తున్నప్పుడు నేను చేయడానికి ఏమైందని చెప్పి, నేను ఇంకా చేసేదాన్ని. ఇంట్లో చేసేదాన్ని. వాళ్ళేమన్నా చెప్తే వింటారా? వాళ్ళేం చెప్తుంటే వినటం అట్లా చేసేదాన్ననమాట. అప్పట్లో ఈ యూట్యూబ్ అవన్నీ ఏమీ లేవు కదా! క్లాసెస్ కావాలంటే బుక్స్ ఏమన్నా కొనుక్కోవడం, చదవటము వాటి ద్వారానే తప్పించి ఇప్పుడు ఇన్నంత అవేర్‌నెస్ లేదు. ఇంకెక్కడైనా పిరమిడ్ ఉంటే వెళ్ళడం. ఎక్కడో అత్తాపూర్‌లో ఉంది వెతుక్కుంటా వెళ్ళడం. అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడంటే ఎక్కడ పెడితే అక్కడే వచ్చినియి గానీ అప్పుడు అసలు ఏమి ఉండేవి కాదు. ఎక్కడో ఒకటి ఉంటే దాన్ని వెతుక్కుంటా వెళ్ళేవాళ్ళమంట. ఇప్పుడు పీపుల్ చాలా లక్కీ ఫెలోస్. ఎందుకంటే అన్నీ వచ్చేసినాయి చెప్పాలంటే. మేము అప్పుడు చాలా కష్టపడేవాళ్ళం ఒక పిరమిడ్ కోసం అన్నమాట. అట్లా. ఇంకా నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఎలా రావట్లేదు. మా ఫ్రెండ్ కూడా పెద్దగా చెప్పేది కాదనమాట. నేర్చుకోవే నువ్వే నేర్చుకో" అనేది. ఇంకా నాకు నాలెడ్జ్ కావాలని కూర్చున్నానమ్మా. అంటే యద్భావం తద్భవతి అనేది ఎట్లా అనేది నా జీవితంలో జరిగిన సంఘటనలనమాట. నాకు నాలెడ్జ్ కావాలి అనంగానే సెక్రటేరియట్ క్లాస్‌కి ఓషో బుక్స్ కోసం నేను వెళ్ళంగానే అక్కడ న్యూటన్ సార్‌ని నేను ఫస్ట్ టైమ్ చూడటం అక్కడే అనమాట. న్యూటన్ సార్‌ని చూసిన తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే లీల ఆఫీసర్ అనమాట తను. తనేం చెప్పిందంటే, "జ్యోతి, జ్యోతి సార్ చాలా గొప్ప గ్రేట్ మాస్టరు. అప్పటికి 100 కంట్రీస్ తిరిగొచ్చారట. ఇప్పుడైతే 140 కంట్రీస్. అప్పుడు 100 కంట్రీస్ తిరిగొచ్చారు. మేము 1 ఇయర్ నుంచి అడుగుతున్నాం క్లాస్ చెప్పమని. ఇప్పుడు జరుగుతుంది. నువ్వు చాలా లక్కీ. ఈ క్లాస్ చూడటానికొచ్చావు, వినటానికొచ్చావు" అనంగానే ఆ! అప్పుడు కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఏంటి అప్పుడు చాలా చిన్నగా ఉన్నారు చెప్పాలంటే. ఏంటి అబ్బాయి ఇంకా అబ్బాయిలాగా ఉన్నాడే అబ్బాయి, చిన్న అబ్బాయిలా ఉన్నాడు. ఆహ్, ఈయన ఇదేంటి అని నేననుకున్నాను. నేననుకుంటే నేను నేనిలా అనుకున్నానో లేదో న్యూటన్ సార్ అన్నారు. మామూలుగా నేను మనసులో అనుకున్న మాటకి న్యూటన్ సార్ ఏమన్నారంటే, "ఆదిశంకరాచార్యులు వారు 8 సంవత్సరాలకి గురువయ్యారు" అని అన్నారు. ఓహ్! నేను లోపల అనుకున్నది ఈ సార్‌కి ఎట్లా తెలుస్తుందిరా బాబు అనుకుని, అయితే ఈయనేదో చాలా గొప్ప గురువే అనుకుని, బావుంది క్లాస్ చాలా బావుంది. వచ్చానన్నమాట. బావుంది అనుకుని ఇంటికొచ్చి మా వారితో చెప్పాను. ఇట్లా న్యూటన్ అటండి 100 కంట్రీస్‌లో తిరిగారట. తిరిగి ధ్యాన ప్రచారం చేశారంట. చూస్తానికి చాలా చిన్న బాయ్‌లా ఉన్నాడండి బాయ్ లాగా ఉన్నాడు అని అనంగానే, అబ్బో! న్యూటన్ సారా అని చెప్పేసి గబగబా యూట్యూబ్ వెతుక్కొని చాలా గ్రేట్ మాస్టరు ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌లో స్పెషలిస్ట్ ఆయన అని మావారే చెప్పారు. మావారే చెప్పిన తర్వాత ఇంకా అడ్రెస్ వెతుక్కొని ఎక్కడ జరుగుతున్నాయి క్లాసులు చూస్తే బంజారా హిల్స్. బంజారా హిల్స్ లైఫ్ రీసెర్చ్ అకాడమీ. అప్పటికి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఇంకా ఫార్మ్ కాలేదు. జస్ట్ అప్పుడే పునాది వేసినట్టున్నారు. అక్కడ ఇంకా ఏమి క్లాసులవి జరగట్లేదు. ఇక్కడ ప్రతి వారము ఆదివారం జరిగేది. అప్పుడు ఇంతమంది లేరు. చాలా తక్కువ మంది ఉండేవారు. మేము అన్ని క్వెషన్‌లు అడిగేవాళ్ళం. మేము ప్రతి క్వెషన్‌కి సమాధానం చెప్పేవారు న్యూటన్ సార్. ఇప్పుడంటే కొంచెం చాలా బిజీ అయిపోయి మాకు దొరకట్లేదు అంతగా. అడగాలన్నా కూడా కొంచెము చాలా బిజీ అయిపోయారనమాట. అప్పుడు ఇంకా క్లాసెస్‌కి ఈయనెళ్తూ ఉండేవారు సండే, సండే. ఆ తర్వాత సోల్ కోచ్ ట్రైనింగొచ్చింది. సోల్ కోచ్ ట్రైనింగు ఎస్ఆర్ నగర్‌లో మొదలుపెట్టారనమాట. ఎస్ఆర్ నగర్‌లో మొదలుపెట్టినప్పుడు నేను జాయిన్ అయ్యా. నేను జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫోర్త్ సోల్ కోచ్ కూడా అంటే నాలెడ్జ్ తీసుకోవడమే. ఒక థాట్ రిలీజ్ చేశాను గదా! ఇందాక మేడం చెప్పారు గదా! మన ఆలోచనలే జీవితం అని అన్నారు కదా! ఒక థాట్ ఎలా రిలీజ్ చేశాను? నాలెడ్జ్ కావాలనుకున్నాను. తీసుకుంటున్నాను. ఆ నాలెడ్జ్ అంటే తీసుకోవడమే వరకే. చెప్పడం ఇంకెక్కడంటే చిన్న పిల్లలు. చిన్న పిల్లలైతే వింటారు కదా! అని అప్పుడు జస్ట్ వచ్చింది కదా! ఇంక స్కూల్‌కెళ్ళటము, ఆర్ఫనైజేషన్స్‌కెళ్ళటము, నేనొక్కదాన్నే వెళ్ళి చెప్పడం. నీకేదొస్తే అది చెప్పమని పత్రి సార్ చెప్పారు కదా! దాంతోటి ఏదొస్తే అది చెప్పాలంట. చెప్తే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఇంట్లో కూర్చోవడం కాదు. స్ప్రెడ్డింగ్ చేసే కొలది ఆధ్యాత్మికంగా ఎదుగుతారని ధ్యానాంధ్రప్రదేశ్ అని వచ్చేది అప్పట్లో. ఇప్పుడు ధ్యాన జగత్ అని వస్తుంది. అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అని వచ్చే ఆ బుక్‌లో నేను చదివాననమాట. అప్పుడు బుక్సే ఇంకా ఈ యూట్యూబ్ ఛానెల్స్ ఏమీ లేవనమాట. ఆ బుక్‌లో చదివిన తర్వాత అయితే మనం ఎవరికి చెప్పాలంటే తటపర్తి వీర రాఘవరావు గారి క్లాసు నేను ఎస్ఆర్ నగర్‌లో విన్నాను. సార్‌ని అడిగితే ఎట్లా సార్ ఎలా ధ్యాన ప్రచారం చేసుకోవాలి అనంటే, ఏముందమ్మా చిన్న పిల్లలకి పట్టుకో, చిన్న పిల్లలకి చెప్తే చక్కగా వింటారు. నువ్వు చెప్పుకుంటా వెళ్తే నీవు ఎదగడమే కాదు పిల్లల్లో కూడా మార్పొస్తదంటే ఇంక స్కూల్ ఎక్కడుందా అని వెతుక్కోవడము. స్కూల్‌కి చెప్పడము. అట్లా మొదలైంది. ధ్యాన ప్రచారం అనేది నాది అట్లా మొదలైందనమాట. ఇంకా ధ్యాన ప్రచారం మొదలైంది. ఆహ్, ఈ కోవిడ్ ఎప్పుడంటే శోభ నాకు ఎట్లాగా స్కూల్స్ ఎట్లా ఆహ్, నేను మొదలుపెట్టిన తర్వాత శోభ నాకు ఎప్పుడంటే 2018లో పరిచయమైంది నాకు శోభ. నేను మామూలుగా మెల్లిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. శోభ పరిచయం అయిన తర్వాత ఇంకా నాకు కొంచెము ఫాస్ట్ అయింది. ఎట్లా అంటే వీళ్ళు చక్కగా నలుగురు, 8 మంది కార్‌లో 10 మంది అట్లా కలిసి
2 కార్లలో చక్కగా సాటర్డే వెళ్ళిపోయేవారు. వీళ్ళతోటి నాకు అది కూడా ఒక మిరాకిల్. ఎవరికో ఫోన్ చేస్తే ఆ ఫోను నాకొచ్చింది. అంటే ఇక్కడ కూడా యద్భావం తద్భవతి. అంటే స్ప్రెడ్ కావాలని నేను అనుకున్న దానికి, నేను నేర్చుకున్న నాలెడ్జ్ పంచాలి అని నేను అనుకున్న దానికి ఇట్లాగా మాస్టర్స్ చూపించారనమాట. శోభ పరిచయం అవటము, ఎలా పరిచయం ఏందంటే ఎవరో మాస్టర్ ఎవరికో చేస్తే కాల్ అది నాకొచ్చింది మిరాకిల్స్‌గా. మీరు చెప్తారా మేడం ఇట్లాగా మేము క్లాస్‌కి షాద్‌నగర్‌లో ఉన్నాం మేమంతాని అనంటే, చెప్తానని నేను అప్పటికప్పుడు బస్ పట్టుకొని వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోగానే అక్కడ శోభ మేడం కనిపించిందనమాట. అంతకుముందే శోభ బుక్ నా దగ్గరకొచ్చింది. అంటే మా వారు పీఎంసీలో 1 ఇయర్ చేశారనమాట. అంటే అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్‌గా చేసి అప్పుడే రిటైర్డ్ అయ్యారు. సరే నాకు వాలంటీర్‌గా అంటే ఆనంద్ మాకు బాగా తెలుసనమాట. ఆ అబ్బాయి జాయిన్ అవ్వండి అంకుల్ అనంగానే ఈయన అక్కడ జాయిన్ అయ్యి మనీ ఏం తీసుకోకుండా మన పుణ్యం వస్తది మనం చేస్తేనే అని చెప్పేసి పత్రి సార్ దగ్గర చేశారు. అందుకే పత్రి సార్ అంటే చాలా గౌరవం అన్నమాట. మహాగురువు అంటారు. మామూలు గురువు అనరు. పేరు పెట్టి పత్రి సార్ అని అన్నానంటే పత్రి సార్ అని పిలవద్దసలు. గురువు గారిని మహాగురువైన గురువు గారనే పిలవాలంటారు. అంటే అంత రెస్పెక్ట్ అనమాట. అయితే కోవిడ్ రావడంతోటే మానేశారనమాట. తర్వాత మళ్ళీ ఇంకో చోట మళ్ళీ జాబ్ వచ్చింది మిరాక్యులస్‌గా. అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అంటే ఎవరైనా కొత్త వాళ్ళొస్తే వాళ్ళకి చెప్తున్నారనమాట. అట్లా జరుగుతుంది. జరుగుతూ ఉన్నప్పుడు ఈ ధ్యాన ప్రచారం చెయ్యాలని అనుకున్నప్పుడు శోభ ఎప్పుడైతే పరిచయం అయిందో నాకు స్పీడప్ అయింది. ఏంటి మేము వెళ్ళామంటే 20 స్కూల్స్ పట్టుకునేవాళ్ళం. ఎక్దం 1200 మంది ఒక స్కూల్‌లో కూర్చోబెట్టి ధ్యానం చేపిచ్చేసేవాళ్ళం. చాలా హ్యాపీ అనిపిచ్చేది. అంతమంది పిల్లలకి చెప్పడం అనేది. అలా జరుగుతుంది. జరుగుతుండగా నాకు కోవిడ్ రావడంతోటి పైగా మా అత్తయ్య గారు ఉండేవారు మన ఇంట్లో. అత్తయ్య ఉన్నప్పుడు వెళ్ళటానికి ఉండేది కాదు. కోవిడ్ టైంలో ఏమైందంటే ఇంకా ఆగింది చెప్పాలంటే. ఆగిన తర్వాత పత్రి సార్ వెళ్ళిపోగానే కొంచెం దుఃఖంలోకి వెళ్ళిపోయాం చెప్పాలంటే. దుఃఖంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటి ప్రచారం ఆగిపోయింది అని మనసులో అనుకున్నానో లేదో మళ్ళీ శోభ నుంచి మళ్ళీ కాల్ వచ్చింది నాకు. కాల్ వచ్చి నేను క్లాసెస్‌కి వెళ్తున్నాను. ఇలా ఒక ప్రాజెక్ట్ పెడుతున్నాను. సో, జ్యోతి మేడం మీరు ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతారా? నెలకి 500 ఇలాగ పత్రిజీ పిరమిడ్ జగత్ అని ప్రతి పిరమిడ్‌లోనూ మనము భాగస్వామ్యులం అవుతాం ఇలా అయితేనే. ప్రతి నెల మనం ఎంతో కొంత పిరమిడ్స్‌కి ఇవ్వచ్చు. అంటే అప్పటికి పీపీజే ఇంకా స్టార్ట్ కాలేదు. తను మామూలుగా అనుకుందనమాట. ఒక 20, 30 మందితో మొదలు పెడదామని అనుకుంది. అప్పుడు అట్లా నేను స్టార్ట్ చేశాను తనతో పాటు. అదే ఇప్పుడు ఈ రోజున ఏంటి శోభ ఏదో మొదలుపెట్టింది ఇదేంటి అని ధ్యానంలో కూర్చుంటే నాకు ఎలా వచ్చిందంటే ఒక మెసేజ్, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతది. ఈ ప్రాజెక్ట్ నుంచి చాలా చాలా పిరమిడ్స్ వస్తాయి అని మెసేజ్ వచ్చింది నాకు. అప్పుడు ఎంతో మొదలుపెట్టినప్పుడే నాకు వచ్చిన మెసేజ్ అనమాట. ఈ రోజున అదే జరుగుతుంది కదమ్మా! ఈ రోజున అదే జరుగుతుంది. మొత్తం బిగ్ ప్రాజెక్ట్ అయిపోయి ఇప్పటికి ఎన్ని 60 పిరమిడ్స్‌దా 59 పిరమిడ్స్‌కి ఈ పీపీజే ప్రాజెక్ట్ మనీ ఇవ్వడం జరిగిందనమాట. అందులో మనం అందరం కూడా భాగస్వాములమే. ఇంకా క్లాసెస్ కూడా శోభతో పాటే. ఇంకా నేను ప్రతి సాటర్డే, సండే క్లాసెస్‌కి వెళ్తున్నాను శోభ. జ్యోతి మేడం మీరొస్తారా అంటే మా వారు ఒప్పుకున్నారు. మా వారు ఒప్పుకున్నాక నేను ఫస్ట్ తనే నడని చెప్పేసి ఆళ్ళ ఆఫీస్ దగ్గరే నన్ను దింపారనమాట. ఆఫీస్ దగ్గర దింపడము, నేను ఆవిడతో జర్నీ చేయడము జరిగింది. ఇంకా యద్భావం తద్భవతి అనే దాంట్లో ఇలా జరుగుతుంది. నేను అనుకోవడము, స్ప్రెడ్డింగ్ చేయాలని అనుకోవడం, అది జరగటము జరిగింది. ఇంకోటి భయాలన్నీ పోయినాయమ్మ నాకు. చాలా భయముండేది. బయటికెళ్ళటం, ఒక్కదాన్నే వెళ్ళటం భయముండేది. భయం నుంచి అభయం వైపు వచ్చేసాను నేను. ఎట్లా అంటే ఏదైనా సమస్య వచ్చిందనుకో ధ్యానంలో, ప్రతి దానికి నేను ధ్యానాన్నే ఉపయోగించుకునేదాన్ని. సమస్య వస్తే చాలు ధ్యానంలో కూర్చునేదానికి. దానికి నాకు సొల్యూషన్ వచ్చేది. ఖచ్చితంగా ఛాలెంజ్ వచ్చినా కూడా ఆ ఛాలెంజ్‌కి సొల్యూషన్ వచ్చేది. రీసెంట్‌గా మాకు ఏమైందంటే మా వారు ఇంకా 10 మినిట్సే ఉన్నాను నేను. 3:30 టు 6 వరకు చేస్తా నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. ఏమైందంటే మొన్న నాకు ఏదో ఒక నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకపోతుంటే మెడిటేషన్‌లోనే వచ్చిందనమాట ఈ మెసేజ్. రీసెంటే ఒక 3, 4 మంత్స్ బ్యాకే వచ్చింది. వస్తుంటే నేనన్నాను నేనొక మెడిటేటర్‌ని. నా వైపుకి రావటానికి వీల్లేదు. నువ్వు వెళ్ళిపో అనంగానే అది వెళ్ళిపోయినట్టుగా మెసేజ్ వచ్చింది నాకు. అప్పుడు బయటకొచ్చేసాను. బయటకొచ్చిన తర్వాత మా వారుతో చెప్పాను, ఏవండీ కొంచెం ఈరోజు జాగ్రత్తగా వెళ్ళండి ఆఫీస్‌కి. ఎందుకంటే నాకేదో నెగెటివ్ ఎనర్జీ ఇలా కనిపించింది. తర్వాత నేను ఇలా అనంగానే వెళ్ళిపోయింది.
ఏమైనా సరే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని మళ్ళీ నేను ధ్యానంలో కూర్చుని ఇప్పుడు ఏదో కర్మ రాబోతుంది, ఆ కర్మ చక్రం నుంచి మేము దిగిపోవాలి అని చెప్పేసి ధ్యానంలో కూర్చుని వాళ్ళకి అందరికీ సారీ చెప్పుకుని, అంటే కర్మకు సంబంధించి ఉంటారు కదా, మన వల్ల బాధపడి గత జన్మలో బాధపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సోలికి పిలిచి ధ్యానం వాళ్ళు ఎవరో తెలియదు కానీ మనం చెప్పుకోవచ్చు, చెప్పుకొని చక్కగా ధ్యానం చేసి వాళ్ళందరూ మమ్మల్ని క్షమించాలి, మేము ఈ కర్మచక్రం నుంచి దిగిపోతున్నామని అనుకుని ధ్యానంలో కూర్చు. మా వారు ఈవినింగ్ వచ్చేటప్పటికి ఏం చెప్పారంటే, సరిగ్గా పివిఎన్ఆర్ నుంచి వెళ్తుంటే కార్లో ఒక టైర్ పంచర్ అయింది. పంచర్ అయితే 5 కిలోమీటర్స్ పంచర్ అయిన టైర్ తోటే మెల్లిగా నడిపించి తనకి అర్థమైపోయింది. నేను పొద్దున్న ఇలా వార్న్ చేశాను కదా, దాంతో ఆయన చాలా అలర్ట్గా ఉండి ఏదో తేడా వస్తుంది టైర్లో అని చెప్పేసి టైరు మెల్లిగా అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకొక 5 కిలోమీటర్స్ మెల్లగా తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక మెకానిక్ని పట్టుకొని మళ్ళీ టైర్ మార్పించుకొని అప్పుడు ఆఫీస్కి వెళ్ళారు. అంటే దీనివల్ల ఏంటంటే ధ్యానం చేస్తే మనకి డివైన్ ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది, డివైన్ ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అలా చాలా ఇన్సిడెంట్స్ మాకు సేవ్ చేశారు మాస్టర్. అంటే మనకి కర్మలు, పూర్వజన్మ కర్మలు ఎలా వెళ్ళిపోతాయంటే ఏదో గొడ్డలతో పోయేది గోటితో పోతుంది అనమాట మనకి. అట్లా అన్నమాట. వచ్చే ముందు కూడా వాళ్ళు వార్న్ చేస్తారు. ఎప్పుడు మనం ధర్మంగా ఉన్నప్పుడు, మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మనము అందరితో మైత్రీ భావంతో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మనకన్నా కొంచెము ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళకి మన నాలెడ్జ్ని అందించాలి, మనకన్నా బాగా సీనియర్ మాస్టర్ దగ్గర నుంచి మనం నాలెడ్జ్ తీసుకోవాలి. అలా జర్నీ జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి మాస్టర్స్ మనం ఎదుగుతాం, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాం. ఛాలెంజ్ రావని కాదు, వస్తూ ఉంటాయి. వాటి నుండి కూడా బయటపడే మార్గాలు కూడా మాస్టర్స్ చూపిస్తారనమాట. అలాగే కర్మచక్రం నుంచి కూడా మనం దిగిపోవచ్చు. అంత కర్మ మనం అనుభవించాల్సిన అవసరం లేదనమాట. ఒకసారి మా బాబు అలాగే, మా పెద్ద బాబు చాలా సీరియస్ అనమాట. అసలు ఒక పెద్ద ఇది 7 feet వాటర్ గుంటలో పడిపోయాడు అనమాట. వాటర్ గుంటలో పడిపోయినప్పుడు ఏమైందంటే వాడికి చిన్నప్పుడే 3 years బాయ్ అప్పుడే వాడికి స్విమ్మింగ్ నేర్పించారు మా వారు. అందుకని వాడు బయటకు వచ్చాడు అనమాట. అప్పుడు అందరూ మా కాలనీలో అందరూ అంటారు, వాళ్ళంతా మెడిటేషన్ చేస్తారు కాబట్టి ఆ పిల్లోడు సేవ్ అయ్యాడు, అమ్మో మనం పడిపోతే ఇంకెలా అన్నట్టు మాట్లాడారు అనమాట వాళ్ళు. అప్పుడు దాని నుంచి కూడా మేము బయటపడ్డాము. మా వారు అప్పుడు ఇక్కడ కూడా లేరు, వరంగల్లో ఉండేవారు అనమాట. అక్కడ జాబ్ చేస్తూ ఉండేవారు అనమాట. ఇలా ఇలా జరిగిందండి, బాబు పడిపోయాడు కానీ ఏం కాలేదు, చిన్న దెబ్బ కూడా తగలలేదు, కానీ చాలా బాధేస్తుందండి నాకు. ఎందుకంటే ఇంత ధ్యానం చేస్తాము, ఇంత ధ్యాన ప్రచారం చేస్తాము, ఎందుకు ఇట్లా జరిగింది అంటే, ఏం కాదు, అది పెద్ద కర్మ, ఆ కర్మ నుంచి చిన్న కర్మలోంచి తీసేశారు మాస్టర్స్, మనకి ఏం కాదే అని మా వారు ధైర్యం చెప్పారు. అంటే ఆయన ఎక్కడ లేరు, వరంగల్ నుంచి ఫోన్లో చెప్పారనమాట. సరిగ్గా వీడు పడిపోయే సమయానికి మా వారు అక్కడ ధ్యానంలో ఉన్నారనమాట. అట్లా ఎప్పుడు కూడా మనకి ఏంటంటే డివైన్ కనెక్ట్ అయితే మనకి డివైన్ ఎప్పుడు సంరక్షిస్తూ ఉంటుంది అనమాట. యద్భావం తద్భవతి అంటే మనం ఎలా ఆలోచిస్తే అదే వాస్తవ రూపం ఉంటుంది. అది నా విషయంలో ఈ ఇన్సిడెంట్స్ అన్ని కొన్ని మాత్రమే చెప్పాను, టైం అయిపోతుందని. ఇంకా మనం డివైన్తో కనెక్ట్ అయితే ఏంటంటే మనకి ఎప్పుడు అదే డివైన్ ఎప్పుడు కూడా గైడ్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా మనకి రక్షిస్తూ ఉంటుంది అనమాట. కర్మచక్రం మనం పూర్తిగా అనుభవించాల్సిన అవసరము ఉండదు అనమాట. కొంచెం తోటి వెళ్ళిపోతుంది. అంటే జ్ఞానాగ్ని కర్మాణి దగ్ధానం అంటే జ్ఞానం, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే కర్మలు దగ్ధం చేసుకోవచ్చు అనమాట. ఇదిరా ఇంకా చెప్పాలి అంటే ఇట్లా ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, టైం అయిపోతుంది. మనము ఆరోగ్యకరమైన భావాలతో ఉంటే మనకి ఆరోగ్యకరమైనవే వస్తాయి అన్నమాట. పరిస్థితులు కూడా మన శరీరం అంటే లవ్ యువర్ సెల్ఫ్. మనం అందరినీ ప్రేమిస్తాం, మన హస్బెండ్ని ప్రేమిస్తాము, మదర్ ఫాదర్ని ప్రేమిస్తాము, పిల్లల్ని ప్రేమిస్తాము, కానీ మనల్ని మనం ప్రేమించుకుంటున్నావా? అది పైకి చెప్తాం, ఎస్ నేను ప్రేమించుకుంటున్నా అంటాం, కానీ హార్ట్ఫుల్గా లేదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాతే మనల్ని మనం ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసింది. మనం ఏంటి అందరూ తినేసిన తర్వాత కొంచెం మిగిలింది ఏదో ఉంటే అదే మనమే తింటాం. పిల్లల కోసమే మనం చేస్తాం, కానీ మన కోసం మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాతే నాకు
అర్థమైంది. ఈ జబ్బులు అవి కూడా మనం మనల్ని ప్రేమించుకోకపోవడం వల్లే వస్తాయంట. కొన్ని పాపాలు గత జన్మ కర్మలను వల్ల కూడా కొన్నొస్తాయి. కానీ కొన్నయితే మనం సరిగ్గా మన బాడీకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, మనల్ని మనం నిందించుకోవటము, యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేయకపోవడము, దానివల్ల రోగాలొస్తాయి. ఇలా చాలా క్లాసుల్లో కూడా నేను విన్నాను. ఇట్లా ఇలా వచ్చినియండి. దీనివల్ల నేను మళ్ళీ పాస్ట్ లైఫ్‌కెళ్తే గత జన్మలో ఇట్లా ఉన్నాను అని చెప్పుకొచ్చినోళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే మనము మనల్ని మనం ప్రేమించుకుంటం మొదలు పెడతామో, అప్పుడు ఏమవుతుందంటే మన సెల్స్ కూడా మనకి మంచిగా వర్క్ చేయడం మొదలు పెడతాయి. రెడ్ అయిపోతూ ఉంటాయంట. అట్ ది సేమ్ టైం వచ్చే సెల్స్ మనం ఆరోగ్యకరమైన ఆలోచనలతోటి ఉంటే గనక, సంతోషకరమైన ఆలోచనలతో కనుక మనం ఉంటే, ఆ సెల్స్ అన్ని ఎక్కువ అధిక శక్తితోటి మళ్ళీ వస్తాయంట మనకి. పోయిన సెల్స్ అన్ని మళ్ళీ వచ్చే సెల్స్ అన్ని చాలా శక్తివంతంగా వస్తాయంట. అప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం అనమాట. లవ్ యువర్ సెల్ఫ్ అనేది అక్కడ మనం ఉపయోగించుకోవాలన్నమాట. అలా చాలా నిదర్శనాలు కూడా ఉన్నాయి. అలా సాధించుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట. అందులో ఎవరంటే నేను ఇందాక ఒక వీడియోలో చూస్తానన్నమాట. నవ్వడం. నవ్వినప్పుడు కూడా మనం చక్కగా కామెడీ మనం అస్తమానం ధ్యానమే చేయక్కర్లేదు. కొన్ని కామెడీవి కూడా పెట్టుకొని చూడొచ్చు. కామెడీవి చూస్తే ఏమవుతుందంటే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందంట మనలోంచి. ఆ హార్మోన్ ఏంటంటే యాంటీ ఏజ్‌గా పనిచేస్తదట. ఒకసారి ఒక వ్యక్తి ఇట్లా క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తి ఇట్లా అంటే అన్నీ సంపాదించేసుకొని కూడా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏమి అనుభవించలేకుండా పోయిందట. ఒక ఫారినర్ అనుకుంటా. ఆ తర్వాత తనకున్నదంతా తను ఏం చేశాడంటే ఉన్నదంతా కాకపోయినా కొంత పర్సెంటేజ్ పేదోళ్ళకి పంచిపెట్టడం, వాళ్ళంతా ఇతను దీవించడం, అలాగే మళ్ళీ తను వెళ్ళి ఒక ఆశ్రమంలో చేసి మెడిటేషన్ చేయడం, మళ్ళీ తను సెల్ఫ్ ఫీలింగ్ ఇలా మంచి మంచి ఆలోచనలు పెట్టుకోవడం, ఎఫర్మేషన్స్ రాసుకోవడం వల్ల తను క్యాన్సర్ తర్వాత హీల్ అయిపోయిందంట. ఏంటి వితౌట్ మెడిసిన్. అంటే మన ఆలోచనలే మన జీవితంలో మన శరీరంలో కూడా పనిచేస్తాయి అన్నమాట. మన ఆరోగ్యాన్ని కూడా మన ఆలోచనలతో మార్చుకోవచ్చు అనమాట. ఒకసారి నాకు అట్లనే అయ్యింది. కొంచెం పెయిన్స్ వస్తుంటే నేను ఇలాగే ధ్యానంలో కూర్చుని ఇక్కడేం పెయిన్స్ లేవు అని ఏ ప్లేస్‌లో పెయిన్ వస్తుందో ఆ ప్లేస్‌ని ఆ ప్లేస్‌ని బాగా లవ్ చేయటం, ప్రేమను పంపించటం. అట్లా చేసేటప్పటికి నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోయింది. అట్లా మన సెల్స్‌తో మనం మాట్లాడుకుంటే గనక ఆ సెల్స్ కూడా మన మాట వింటాయన్నమాట. ఎందుకమ్మా మొక్కలు కూడా వింటాయి మన మాట. మా దానికి ఒక నిదర్శనం మొన్న మామిడి చెట్లు అందరి చెట్లు కూడా కాయలు చక్కగా పూతొచ్చినాయి మా కాలనీలో. మాకు మామిడి చెట్టు ఉందన్నమాట. మా రీసెంట్‌గా ఒక 4 నెలల క్రితం జరిగింది. పూత రాకపోయేసరికి నేను దాని దగ్గరికెళ్ళి చక్కగా అప్పుడు నేర్చుకుని సార్ అయ్యి చెప్పించేవారనమాట. మొక్కలకి ఎట్లా మాట్లాడాలనేది మాకు తోలుకొచ్చులోనే ఉంది ట్రైనింగ్. దాన్ని పట్టుకొని ఏమ్మా నీకు అన్నీ పెడుతున్నాం కదా! చక్కగా మంచిగా చేస్తున్నావు కదా! అందరియి బాగా వచ్చినాయి. నువ్వెందుకు రాలేదు ప్లీజ్ రావా అని చెప్పేసి అన్నిన్న మూడో రోజుకి పూతొచ్చిందండి. పూతొచ్చి మంచిగా పూతొచ్చింది. పూత రాలిపోతుంటే కూడా అదే మెసేజ్ పెట్టాను. పూత రాలిపోతున్నావు ఎందుకు? చక్కగా ఉండొచ్చు కదా నీకు అని చెప్పేసి వాటికి మళ్ళీ మంచి మంచి ఏంటమ్మా మాన్యూర్ అంటే మేము తయారు చేసిన మాన్యూరేననమాట. అరటి తొక్కలు, ఆ తర్వాత కొంచెము ఇది చేసుకున్న మాన్యూర్ అంతా దానికి వేయడము. వేస్తే అది మళ్ళీ రాలడం కూడా మానేసింది. రాలటం మానేసింది. చక్కగా అయన్నీ 100 దాకా వచ్చినాయి కాయలు. మేము మళ్ళీ 40% దాకా పంచిపెట్టాము. 40% పంచిపెట్టేసాము. 60% దాకా మేము తిన్నాము. కొన్నేమో బర్డ్స్ తిన్నాయన్నమాట. అలాగే ప్రతి దాన్ని మనం రిక్వెస్ట్ చేసుకుంటే నేచర్‌ని కూడా మనం రిక్వెస్ట్ చేసుకుంటే మన మాట వింటదన్నమాట. అంటే అలాగని నేచర్‌ని ఆపేయకూడదు. కానీ ఎప్పుడైనా మనకి అనుకూలంగా లేనప్పుడు ప్లీజ్ అని ఒక మాట అంటే మన మాట వింటది ఖచ్చితంగాను. అంటే మనం నేచర్‌తో కూడా ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు. నేచర్ అంటే ఈ చెట్లు, తర్వాత పంచభూతాలు. పంచభూతాలు కూడా ధ్యానం చేసి మంచి అఫర్మేషన్స్ పెట్టుకుంటే మనకి ఫ్రెండ్స్ అయిపోతాయన్నమాట. ఓకే అమ్మా. నేనైతే ఇట్లనే చేస్తున్నానన్నమాట. ధ్యానము, ధ్యాన ప్రచారము, ప్రతిసారి 3 ఆశయాలు. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్. ఈ మూడిట్లోనూ నేనున్నాను. ఈ మూడిట్లో ఉంటే
చాలు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. నేనైతే ఇదే చేస్తున్నాను. మీరు కూడా చేస్తే ఇంకా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు, ఆనందంగా ఉంటారు. మీ ఆలోచనలే మీ వాస్తవాన్ని సృష్టించుకోవచ్చు అనమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలి వినాలి అనిపిస్తున్నది. చాలా అద్భుతంగా చెప్పారు. మేము కూడా మీరు చెప్పిన వాటిని అన్నిటిని కూడా స్వీకరించి అప్లై చేస్తాము. నెక్స్ట్ అమ్మ విద్యాదేవి అమ్మ మాట్లాడతారు. ఓకే అమ్మా, మాట్లాడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా Thank you. బాగున్నాయి మీ అనుభవాలు. చాలా చాలా బాగున్నాయి. Hmm. అది మామిడి చెట్టు చివరిది అయితే వండర్ఫుల్ మేడం. చెట్లతోని మాట్లాడాలి అవన్నీ నేర్చుకుంటున్నాం మేడం మేము కూడా. నా పేరు విద్యాదేవి మేడం. నేను 3 ఇయర్స్ నుండి ధ్యానంలోకి వచ్చాను. ఓకే అమ్మా. ఉమ్, చాలా బాగుంది ఓకే మేడం. అమ్మా. చాలా Thank you. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ Thank you. విన్నందుకు మీకు థ్యాంక్ యూ అమ్మా. ఇదే ఫాలో అవుతా ఉంటాను మేడం నేను, మీరు కూడా మేము కూడా చేస్తే వాళ్ళైతే హ్యాపీగా ఉంటుంది మేడం లైఫ్ అంతా. ఏ ఛాలెంజ్ వచ్చినా కూడా మన అవును. దగ్గరికి అంటే దానికి ఛాలెంజెస్ లేవని మనం అన్నాం. ఛాలెంజ్ వస్తుంది, ఎదిగే కొద్ది ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ కూడా మనకి ఎదుర్కొనే శక్తి వస్తుంది, దానికి సొల్యూషన్స్ దొరుకుతుంటాయి మనకి. అదే ఇంకెవరేమన్నా పట్టించుకోము. ఒకళ్ళు మనల్ని ఎవరైనా మనల్ని హట్ చేశారనుకోండి, వీళ్ళని ఏదో గత జన్మలో వీళ్ళు హట్ చేస్తుంటాము అంటే హట్ చేయకుండా ఉండరు. మనకేంటంటే అలాంటి వాళ్ళ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఉంది అక్కడ. ఇంకా ఉన్నది చెప్పచ్చు. మా ఎదురుగుండా ఒక వచ్చింది మేడం అట్లానే. మాకు 4 years బ్యాక్ వాళ్ళతోటి మాకు కొంచెం క్లాష్ వచ్చింది అనమాట. క్లాష్ రావడంతో వాళ్ళు ఏదో మెసేజ్ పెట్టడము, కోపంతో ఏదో మెసేజ్ పెట్టడము, మేము సారీ చెప్పమని అడగటము, ఇట్లా జరిగింది. వాళ్ళు సారీ చెప్పలేదు. చెప్పకపోయినప్పుడు నేను కూర్చొని ధ్యానంలో కూర్చొని వాళ్ళ సోర్స్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళకి నేను సారీ చెప్పుకొని ఒక బాగా చేసాం ధ్యానం. మా వారు నేను కూడా ధ్యానం చేయడము. ఆ తర్వాత వాళ్ళే రిలైజ్ అయ్యి, అంటే నేను వాళ్ళతో ఏం చెప్పకపోయినా అలాంటి పరిస్థితులు అనుకూలించినాయి అనమాట. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది మేడం. అలాంటి పరిస్థితులు అనుకూలించినాయి అనమాట. దానికి సంబంధించి వాళ్ళు రియలైజ్ అవ్వటము, ఆ విషయంగా మా ఫ్రెండ్స్ చెప్పడము, వాళ్ళు చాలా మెడిటేటర్స్ అట్లా ఇట్లా అని వాళ్ళు మంచిగా మా గురించి చెప్పడము, వాళ్ళేమో రియలైజ్ అయ్యి వాళ్ళు సారీ చెప్పడము. ఆ తర్వాత వాళ్ళు మాకు ఫ్రెండ్స్ అయిపోయారు, మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కాబట్టి మనకి కర్మచక్రం నుంచి దిగిపోతే మనకి అందరూ ఫ్రెండ్సే మేడం. మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది రిటర్న్. బేబీ సోల్స్ ఉంటాయి, బంధువుల్లో బేబీ సోల్స్ ఉంటాయి. మనం ఏంటంటే బేబీ సోల్స్ కర్మ మనం అనుభవించాల్సిన అవసరం లేదు. మన లోపలే మనం చేంజ్ చేసుకుంటే ఎదుటి కూడా వాళ్ళు కూడా మార్పు వస్తుంది మేడం. మార్పు రాలేదనుకో దూరం అవుతారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. మన లోపల మనం మారితే ఎదుటి వాళ్ళు కూడా మారుతారు. లేని పక్షంలో మనకి వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాల్సింది ఉండదు అనుకో, వాళ్ళు దూరం అయిపోతారని. అది మారాల్సింది మన లోపల మారాలి. మా పత్రి సార్ చెప్పిన అవి పాటించాలి. ఆ కరుణ, దయ, మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ. అప్రిషియేషన్ చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళని అప్రిషియేట్ చేస్తే మనల్ని మనం అప్రిషియేట్ చేస్తున్నట్టు. చాలా మంది అప్రిషియేట్ చేయడానికి ఫీల్ అయిపోతారు. ఓకే, వాళ్ళు చేసింది ఏముంది అన్నట్టు అలా అనకూడదు. మనం ఎప్పుడైతే వాళ్ళని అప్రిషియేట్ చేస్తామో వాళ్ళలో ఉన్నది కూడా సోలే కదా, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకున్నట్టు. ఆ గుణాన్ని మనం అప్రిషియేట్ చేస్తే ఆ గుణం కూడా మనదే. ఇది మేడం నేను నేర్చుకునేది. విషయంలో కూడా ఎవరు శోభ మేడం ఒకటి చెప్పారు. ఏంటి, తనవి 50,000 శాలరీ ఎవరికో ఇస్తే అది మళ్ళీ వెనక్కి రాలేదు తనకి. తను ఏమనుకుందంటే గత జన్మలో వాళ్ళకి బాగి పడ్డామేమో, మావి కూడా అట్లా కొన్ని పోయినప్పుడు మేము బాగి పడ్డామేమో అనుకున్నది కూడా అనమాట. అట్లా మన అన్ని గత జన్మలకు సంబంధించి కారణాలు లేకుండా ఏది జరగదనమాట. పిల్లలు కూడా అంతే, మనకి మా పిల్లల దగ్గర నుంచి కూడా అంతే అనమాట. వాళ్ళు మనల్ని బాధ పెడితే మనం చేస్తామని అనుకుంటే వాళ్ళలో కూడా మార్పు వస్తుందాం. యాక్సెప్ట్ చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ గా యాక్సెప్ట్ చేయాలి వాళ్ళని కూడా. ఈ క్రియేటివ్ ఓన్ రియాలిటీ అనేటప్పటికి అక్కడ కూడా నేను మా వారి విషయంలో కూడా కొన్ని చేంజెస్ వచ్చినాయి అనమాట. కాస్త ఈగోస్ అవన్నీ ఉండేవి మా వారికి. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత తగ్గిపోయినాయి. ఇప్పుడు తనే నాకు సపోర్ట్ చేస్తున్నారు. తను కూడా మంచి నాలెడ్జ్ ఉంది, చాలా బుక్స్ చదువుతారు. పత్రి సార్ చెప్పిన బుక్స్ అన్ని చదివేస్తారు ఆయన.
అంటే బుక్ రీడింగ్ అంటే ఇష్టం అనమాట. అంటే మేము షేర్ చేసుకుంటాం ఒకరికొకళ్ళు. అంటే తన నాలెడ్జ్ మళ్ళీ నాకు షేర్ చేస్తా ఉంటారనమాట. అట్లా. కానీ మరప్పుడు చాలా ఈగో ఉండేది. నేను మెడిటేషన్ లోకి రాకముందు ఈగో ఉండి దీనికి ఏం తెలియదులే అన్న మనిషి ఈ రోజున మొన్న క్లాస్ చెప్తున్నప్పుడు పక్కనే ఉన్నారు ఆయన. చాలా బాగా చెప్పావే అని అప్రిషియేట్ చేస్తారు. అట్లా చేంజ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనమే క్రియేట్ చేసుకోవచ్చు మన జీవితాన్ని. క్రియేషన్ మార్చేసుకోవచ్చు అనమాట. ఈ విషయంలో కూడా ఎక్కడమ్మా నిజామాబాద్ జిల్లాలో లావణ్య అని మంచి మాస్టర్, ఆవిడ కూడా 5 years అయింది. ఆమె భర్త ఆమెను మెడిటేషన్ చేసుకొని ఇచ్చేవాడు కాదట. ఆవిడ బాత్రూమ్ లో కూర్చొని ధ్యానం చేసుకునేదంట. మాకు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. నిజంగా బాత్రూమ్ లో కూర్చొని నైట్ కూడా ధ్యానం చేస్తుంటే తిట్టేవాడంట, కొట్టేవాడంట. ఇంకా ఆమె బాత్రూమ్ లో కూర్చొని 6 గంటలు ధ్యానం చేస్తాడు. 6 గంటలు ధ్యానం చేసేదంట. మళ్ళీ వాళ్ళ ఆయన పిలిచినప్పుడు బయటకు వచ్చేదంట. అలా చేస్తే ఎలా మారిపోయాడంటే ఈ రోజున ఆవిడ చెప్పిన మాట ఏంటంటే రావణాసురుడులా ఉండే భర్త రాముడైపోయాడు. ఈ రోజున తనే నన్ను వెళ్ళమంటాడు, అన్నిటికీ నన్ను పంపిస్తాడు, తనే వెళ్ళమంటాడు అని చెప్పింది అనమాట. అంటే ధ్యానము అలా క్రియేషన్ ని ఎప్పుడైతే కర్మలు పోతూ ఉంటాయో క్రియేషన్ మరి లేకపోతే మనకి ఇంకా అలాంటి పరిస్థితి లేదు, కొట్టడమే, అలాంటి డ్రింకింగ్ అవన్నీ మానేసి ఈ రోజున అతను కూడా ధ్యానం చేస్తున్నాడు. అంటే నువ్వు ధ్యాన శక్తిని పెంచుకునే కొలది ఇంట్లో మార్పులు వస్తాయి అన్నమాట ఖచ్చితంగా. ఇలా చాలా మంది మాస్టర్స్ కలిసినప్పుడల్లా వాళ్ళు విన్నప్పుడు అబ్బా ఎంత గొప్ప మాస్టర్స్ వీళ్ళు అని అనుకుంటా ఉంటాను అనమాట. కానీ అందరూ యూనిక్ సోల్స్. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అందరూ ప్రతిసారి అంత అవ్వాల్సిందే. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ కాకపోతే ఇంకో జన్మలు. అంటే బుద్ధుడిలాగా అవ్వాలి. అంటే ప్రతిసారి బుద్ధుడే కదా. ఇంకా బుద్ధుడిలాగా అయ్యేదాకా మనం వస్తూనే ఉండాలి. కాబట్టి ఈ జన్మలో మనం ఎంత చేయగలమో అంతా చేసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మిగతాది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కొంతమంది ఈ జన్మలోనే కంప్లీట్ చేసుకుంటున్నారు, కొంతమంది ఇంకా ఎన్ని జన్మలు పడతాయో చెప్పలేము అనమాట. మాకైతే అందుకని యూనిక్ సోల్స్ అన్నారు న్యూటన్ సార్. ఎవరు తక్కువ కాదు, అందరూ యూనిక్ సోల్స్, ఎవరు వర్కాలు చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే మనం తక్కువ చేసుకోకూడదు, అలాగని మనం ఎక్కువ చేసుకోకూడదు. అందరూ యూనిక్ సోల్స్ అన్నప్పుడు అందరూ సమానమే ఆ భావంతో ఉండాలన్నమాట. అందరి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండాలి. మనం నేర్చుకునేది కొంచెమే, ఇంకా కొండంత ఉంది. నేర్చేసుకున్నామంటే ఇంకేం నేర్చుకోలేము. అన్ని వచ్చేసినాయి అంటే ఇంకా అక్కడ ఆగిపోతుంది మన పురోభివృద్ధి. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉంటాయి, ఎవరొకరి ద్వారా వస్తూనే ఉంటాయి అనమాట. మనం నేర్చుకునేది వేరే వాళ్ళకి షేర్ చేయాలి. ఎంతమందిని ధ్యానంలోకి ఎంతమందికి చెప్పగలిగితే మన వీలుని బట్టి అంతమందికి చెప్పాలన్నమాట. ఇదేనమ్మా నేను చెప్పాలనుకున్నది. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీకు టైం కుదరకపోయినా మా కోసం టైం ఇచ్చి చక్కగా మీ యొక్క జ్ఞానానుభవాలు మాతో పంచుకున్నందుకు. కళ్ళజోళ్ళు ఉంటే తీసేయండి, స్పెక్టికల్స్ ఉంటే తీసేయండి. చేతులు కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, చేతులు వేళ్ళలో వేలు పెట్టుకోండి. మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. మీ శ్వాసతో అంటారో అక్కడికి హిమాలయ యోగులు వస్తారట. ఇది నేను న్యూటన్ సార్ క్లాస్లో విన్నాను. ఎక్కువ నాలెడ్జ్ అక్కడి నుంచే తీసుకున్నాను నేను. అవే మీకు చాలా మట్టికి చెప్పుకుంటూ వచ్చాను, నా అనుభవాలు జోడించి చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి మనం 10 మంది ఉన్నట్టున్నాము. 10 మంది ధ్యానం చేసామంటే చక్కగా మనకి హిమాలయ యోగులు బ్లెస్సింగ్స్ ఉంటాయి. వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు. అబ్బా మా బిడ్డలు చక్కగా ధ్యానం చేస్తున్నారని చెప్పేసి చాలా సంతోషిస్తారట. చక్కగా మంచి మంచి స్మెల్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా హిమాలయ యోగులు. ప్రతిసారి కూడా అంతే, ప్రతిసారి ఒకసారి అట్లనే ఒక మంచి హాస్టల్గా వచ్చారు, అప్పుడు అట్లానే అనిపించింది నాకు. ఈ శ్వాసతో మీరండి, ఏ ఆలోచనలు వద్దు. ఆలోచనలు వస్తే మళ్ళీ ఆలోచనలు కట్ చేసి మళ్ళీ శ్వాస మీద అనుసంధానం చేయండి. శ్వాసతో అనుసంధానం.
ఓకే ఫ్రెండ్స్, చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకొని నిదానముగా ఓపెన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈ 5 మినిట్స్ మెడిటేషన్కే నాకు ఇక్కడ బాగా కదలిక వచ్చేసింది. ఓన్లీ 5 మినిట్సే కదా, అయినా కూడా ఎనర్జీస్ బాగున్నాయి. హిమాలయలో Thank you. యోగులు అనగానే నాళ్ళే వచ్చేసినట్టు అనిపించింది నాకైతే. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. Thank మేడం you. వన్స్ మీకు ఎలా అనిపించింది మేడం ఈ క్లాస్? బా నాకు 5 మినిట్స్ మెడిటేషన్కే నాకు ఇక్కడ మూమెంట్ వచ్చింది. హాఫ్ అన్ అవర్కి వస్తుంది ఆ మూమెంట్. యాక్చువల్లీ వెంటనే రాదు, హాఫ్ అన్ అవర్ పడుతుంది. అలాంటిది 5 మినిట్స్కే వచ్చింది ఇక్కడ మూమెంట్ అమ్మా. ఈ థర్డ్ ఐ దగ్గర మూమెంట్ వచ్చింది. అది మూవ్ అయ్యి ఒక గంట కూర్చుంటే విజన్స్ వస్తూ ఉంటాయి కాసేపటికి. అవునండి. యాక్చువల్లీ అంటే 5 Okay. మినిట్స్కే అరగంట వచ్చినట్టు అనిపించింది మేడం నాకు. అదే అదే మీరు అన్నట్టు హిమాలయ యోగులు వచ్చేసారు. వస్తారు. ఒక 10 మంది కూర్చొని చేస్తేనట వాళ్ళు వచ్చి చూసి సంతోషిస్తారట. ఇది ఎప్పుడు అదే. 2011లో న్యూటన్ సార్ అన్న మాట ఇది. అప్పుడు మేమందరం కూర్చొని చేస్తా ఉంటే అప్పుడు అనేవారు, ఇలాంటి క్లాస్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు హిమాలయ యోగులు, చాలా ఆనందపడతారు అని ఆయన మాటలు అనమాట. మాకు ఒక తమ్ముడిలాగా, ఒక గురువులాగా న్యూటన్ సార్ అనిపించింది. చాలా నాలెడ్జ్ అక్కడి నుంచి తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. ఇంకోసారి Thank మళ్ళీ you. చెప్తాను.